నీట్ పరీక్ష రద్దు చేసినప్పుడే మరి ప్రధానమంత్రి గాని లేదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నోటి నుంచి అలాంటి రాలేదు. ఎందుకు రాలేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకు రాలేదంటే ఎవరు పట్టించుకోరులే, ఏదో 4 రోజులు గొడవ చేస్తారు ఇది అనేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి కాదు. ఇప్పుడు నిన్న బిల్లు తీసుకొచ్చాము అని పెద్ద హడావుడి చేస్తున్నారు. ఆ బిల్లు అది బిల్లు కాదు, సవరణ బిల్లు. ఆల్రెడీ ఇంతకు ముందు చేసినటువంటి ఒక బిల్లు ఉన్నది. ఆ బిల్లులో ఉన్నటువంటి శిక్షల్ని వాటిని పెంచారు. ఆ పెంచుతూ చేసినటువంటి ఒక సవరణ బిల్లు. మరి అంతకు ముందు చేసినటువంటి బిల్లు చట్ట రూపంలో ఉన్నది ఆల్రెడీ. కానీ ఎంతమందిని శిక్షించారు గతంలో అంటే 0. అందుకని అటువంటి చట్టం ఉన్నప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కనుక విద్యార్థులందరూ ఆందోళన చేశారు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని అనే మాట కూడా ఈ ఆందోళన తలెత్తిన తర్వాతనే ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చింది. మరి అంతకుముందు ఎందుకని ఇట్లాంటి విషయాల మీద సీరియస్ గా ఎందుకు ప్రభుత్వం లేదు అనే దానికి సమాధానం లేదు. అందుకని ఈ ఉద్యమం తెచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేశవ్యాపితంగా లక్షలాది మంది కుటుంబాలకు సంబంధించినటువంటి ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యం చేస్తే అది మామూలుగా ఉండదు, తీవ్రమైనటువంటి ఆందోళనలకి లేదా ఇతర చర్యలకు దారితీస్తుందనేటువంటి ఒక గుణపాఠం ఈ నీటు ఉద్యమం తీసుకొచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. అయితే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ నీట్‌కి సంబంధించి ఇప్పుడు కొత్త బిల్లు తీసుకొచ్చారు. సరే భవిష్యత్తులో ఎందుకంటే ఇంతకుముందు కూడా చట్టం చేశారు. ఈ లీకేజీకి సంబంధించి శిక్షలు పెట్టారు, జరిమానాలు పెట్టారు, అన్నీ పెట్టారు. అయినా కూడా యథావిధిగా సాగుతూనే వచ్చింది. ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ సవరణ బిల్ తోటి నిజంగా అంత మనం అనుకున్నంత పెద్ద ఎత్తున రిజల్ట్ ఉంటుందంటారా? ఇంకోటి రెండో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కావచ్చు, ఇంజినీరింగ్ కాలేజీలకి ఆల్రెడీ మన దగ్గర ఎంసెట్ నిర్వహిస్తున్నాం. కానీ ఈ మెడికల్‌కి వచ్చేసరికి జాతీయ వ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇట్లాంటి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ పరీక్ష పెట్టుకునే విధంగా మాకు ఇవ్వండి అని చెప్పి ఇటు సౌత్ నుంచి ఎక్కువగా డిమాండ్ అయితే వస్తుంది. నిజంగా ఒకవేళ అట్లా ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజల్ట్ ఎట్లా ఉంటుంది? తమిళనాడు అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది దీని గురించి, మేమే జరుపుకుంటాము, ఆ హక్కు మాకే ఉండాలని. అయినా కానీ కేంద్ర ప్రభుత్వము పట్టించుకోలేదు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులు, ముఖ్యంగా వ్యవసాయ రంగం కావచ్చు లేదా విద్యారంగం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాల మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వము ఆ అధికారాలన్నింటినీ కేంద్రీకృతం చేసి కేంద్ర ప్రభుత్వం గుంజుకుంటుంది. ఉదాహరణకు వ్యవసాయంలో రాష్ట్రాలు కదా అమలు జరపాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలను బలవంతంగా రాష్ట్రాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన కారణంగానే 5 సంవత్సరాల క్రితం ఏడాది పాటు రైతాంగం ఆందోళన చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టుగా మళ్ళా రాష్ట్రాల వైపు నుంచి మరొక డిమాండ్. ఏమిటా డిమాండ్? విశ్వవిద్యాలయ విద్యలో మొత్తం కూడా బాధ్యతనంతా అంటే అధికారాన్ని అంతా కేంద్ర ప్రభుత్వమే తీసుకునేందుకు ఉద్దేశించినటువంటి బిల్లు ఇవాళ వివాదాస్పదంగా మారింది. దాన్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది సరైంది కాదు అని విమర్శించినట్టుగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విమర్శ చేశారు. అందువలన రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని కేంద్రం లాక్కొని మొత్తం తానే సర్వం అనే పద్ధతుల్లో వ్యవహరించేట్లయితే ఇలాంటి విశాల భారతదేశంలో భిన్న సంస్కృతులు లేకపోతే భిన్న భాషలు ఉన్నటువంటి స్థితిలో ఇటువంటివి జరిగితే ఎవరు దానికి రక్షణ అనేటువంటి ప్రశ్న వచ్చింది. అందుకనే ఇప్పుడు ఈ అంశం మీద రాబోయేటువంటి రోజుల్లో ఒక చర్చ అయితే జరగాలి. చర్చ జరిగి రాష్ట్రాలకు ఒకవైపు రాజ్యాంగం రాష్ట్రాలకు హక్కుల్ని వికేంద్రీకరించాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా చూసుకున్నప్పుడు అలాగే చేయాలి. ఉదాహరణకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు అన్ని రాష్ట్రాల్లో చదవాలి అనేటువంటిది అంటే ఒక జాతీయ భావన పేరుతోటి కేంద్ర ప్రభుత్వము ఈ నీట్ ని తీసుకొచ్చింది. కానీ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల మెడికల్ కాలేజీలు కావచ్చు లేకపోతే మెడికల్ కాలేజీలు ముఖ్యంగా రాష్ట్రాల్లో 75% సీట్లు రాష్ట్రాలకి నింపుకునేటువంటి అవకాశం ఇచ్చి
మరొక 25% సీట్లని కేంద్ర ప్రభుత్వం కోరినట్టుగా ఆల్ ఇండియా ఎగ్జామినేషన్స్ పెట్టి చేయొచ్చు.